హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి, జై బోలో యేసు మహారాజ్ కి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ముందుగానే క్రీస్తు పూర్వం ప్రవక్త అయిన యెషయా ప్రవచించి ఉన్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. 25/12/2025 ఈరోజు శుభదినం. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మరి బాలయేసు జన్మించి ప్రజలందరి దగ్గర చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దగ్గరికి వెళ్ళి ఆయనకు అనేక ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. మరి ఆ దేవదేవునికి ప్రజలందరూ మరి నమస్కరిస్తున్నారు, పూజిస్తున్నారు, గణపరుస్తున్నారు. మరి కులమతాలకు అతీతంగా మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు యేసుక్రీస్తు జన్మదినాన్ని మరి ఎలా ఉంది ఈ జన్మదినం అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి ఆ దేవదేవునికి ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయన అనారోగ్యత ఉన్నవారు, అలాగే పడిపోయిన వారు, చెడిపోయిన వారు, చెదిరిపోయిన వారు, ఓడిపోయిన వారు, విజయం పొందినవారు అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. మంచివారి మీదను చెడ్డవారి మీద ఆయన వర్షం కురిపించే దేవుడు. కాబట్టి ప్రపంచమంతా అంబరానంటే సంబరాలు జరుపుకుంటున్నారు. మరి సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది క్రిస్మస్. ఆ వేడుకల్లో ప్రజలందరూ సంతోషంగా పాల్గొని మరి ఆరోగ్యాలతో ఉంటూ ఈ దినము ఒక్కరోజే కాదు క్రిస్మస్, ప్రతిదినం మంచుకుంటే ప్రతిరోజు క్రిస్మసే. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని అధికారులు, నాయకులు, ప్రధానులందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలంతా మరి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ యుద్ధాలన్నీ సమాప్తం కావాలి. ప్రజలందరూ సంతోషంగా శుభము సమాధానంతో ఉండి నెమ్మదిగా ఉండి మరి వారి వారి పనులు చేసుకుంటూ మరి దేవదేవుని కొలుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అలానే అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని వృత్తులు మరి బాగుండాలని కోరుకొని మేము ప్రార్థిస్తున్నాం. మా దగ్గర చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.